హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇప్పుడు మనతో పాటు పిల్ల ప్రసాద్ గారు ఉన్నారు. ఈయన ఎవరు మీకు తెలుసు, గుర్తుపట్టే ఉంటారు మ్యాక్సిమం. ఒకప్పుడు విలన్ క్యారెక్టర్స్లో మనందరినీ భయపెట్టిన ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన జర్నీ గురించి, అలాగే ఇప్పుడు పరమపద సోపానం గురించి కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మహా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ పరమపద సోపానం ఈ రోజున ఇక్కడ అంత కార్యక్రమం జరుగుతుంటే వచ్చా నేను. పరమపద సోపానంలో మెయిన్ విలన్ చేశాను. చాలా మంచి సినిమా. జూలై 11వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇది ఫ్యామిలీలోంచి వచ్చిన థ్రిల్లర్ సబ్జెక్టు. ఇది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీరందరూ చూసి ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సార్, మీరు చేసిన సినిమా శ్రీ ఆంజనేయం ఉంది. ఆ క్యారెక్టర్ అయితే ఇప్పటికి స్టిల్ మేము అసలు మర్చిపోలేమన్నమాట. మాకు భయం వేస్తూ ఉంటుంది, అమ్మో ఎంత భయంకరంగా ఉంటారని. సార్, మీరు బయట చాలా చూడడానికి చాలా సున్నితంగా, చాలా నెమ్మదిగా, చాలా యాక్టివ్గా కనబడుతుంటారు. ఏంటి సార్ దాని వెనకాల సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదండి. మన జీవితం వేరు, నటన వేరు. ఇక నటన కూడా జీవితంలాగే మనం చేసేస్తే అది చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. అది క్యారెక్టర్, అక్కడ వరకు వదిలేయాలి ఆ నటన. జీవితం మనది మామూలుగా ఉండాలి. ఇప్పుడు రేప్ సీన్లు చేసాం కదా అని జీవితంలో చేసాం అనుకోండి, ఏం జరుగుద్ది మన పరిస్థితి? అంతే. అవునన్నా కాదన్నలో మీరు ఉదయ్ కిరణ్ గారితో యాక్ట్ చేశారు. సో ఆయన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ చాలా మిస్ అవుతుంది. ఆయన చూసుకుంటే ఆయన వర్సటైల్ యాక్టర్ ఆయన చెప్పాలి. సో ఆయన గురించి, ఆయనతో మీకున్న అనుబంధం గురించి మాతో షేర్ చేస్తారు. ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడి చాలా బాధ కలుగుద్దండి. ఎందుకంటే చాలా మంచి కుర్రాడు మాట అతను. మేము ట్రావెల్ చేసాం కదా, మేము కనీసం అతనితో 20 రోజులు ఎంతో నేను ప్రయాణించా. చాలా మంచి కుర్రాడు, చాలా సున్నిత హృదయుడు అతను. మేమంతా కూర్చొని భోంచేసేవాళ్ళం, మేమంతా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. అతను అనుకోకుండా అట్లాగా దుర్మరణం చెందడం చాలా బాధగా ఉంటుంది. లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీలో ఒక అందమైన యువ హీరో అయ్యి ఉండేవాడు అతను. నిజంగా బాధాకరం అతను. సార్, ఇప్పుడు మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కానీ అవి కానీ, సో మీరు క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటారా, ఆర్ఎల్స్ క్యారెక్టర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుందా? అదేం లేదు. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ముందు మనకి ఫోన్ చేసి చెప్తారు, సార్ ఇది మీరే చేస్తే బాగుంటుందండి అంటే, ఏంటండి ఆ క్యారెక్టర్ ఏంటి అని అడుగుతాం. క్యారెక్టర్ చెప్తారు, ఓ క్యారెక్టర్ మనకి ఇది, దీన్ని మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని కొంత మనం మోల్డ్ చేసుకుంటాం. షూటింగ్లో ఉన్నప్పుడు సార్ ఇట్లా చేస్తే క్యారెక్టర్ బాగుంటుందేమో, ఇట్లా చేస్తాను అని అంటే, ఆ డైరెక్టర్ కూడా చాలా బాగుంది సార్, ఓకే అట్లాగే చేద్దాం అని అంటారు. అలాగ అనుకొని చేస్తుంటాం. కొన్ని కొన్ని వాళ్ళ పద్ధతి ప్రకారమే వెళ్తుంటాం అన్నమాట. సార్, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ క్యారెక్టర్ అనేవి ఉంటూ ఉంటాయి. మీకు అలా క్యారెక్టర్ ఇంకా నేను చెయ్యాలి అటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉందా డ్రీమ్? శ్రీ ఆంజనేయం అవునన్నా కాదన్న క్యారెక్టర్లు చేసిన తర్వాత ఇంకా అవునన్న క్యారెక్టరు అసలు టైటిల్స్ నుంచి శుభం కార్డు వరకు నేనే. ఇంకా ఏ క్యారెక్టర్ ఏమీ లేదు ఇంకా చెయ్యాల్సినవి. ఇంకన్నీ అరుపులు, కేకలు, మర్డర్లు ఇవే. అదే అద్భుతమైన క్యారెక్టర్ అవునన్నా కాదన్నా. ఇంకా అంతకుమించి మంచి క్యారెక్టర్లు ఏమైనా ప్రేక్షకులు ఆదరించేటట్టు ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. మహా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి నమస్కారం తెలుపుతున్నాను. జూలై 11వ తారీఖున పరమపద సోపానం రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. చూసి మీ ఆశీర్వచనాలు అందివ్వండి. నమస్తే.